పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ముఖ్య విషయం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2 మెయిన్స్, డివైఈఓ మెయిన్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు తేదీలు నిర్దేశించిన విషయం మనందరికీ తెలుసు. ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ జీకే గ్రిడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేసే వీడియోలు ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తున్నాను. పార్ట్ ఏ బడ్జెట్ అంచనాలు 2024-25 రుణాలు మినహా మొత్తం రాబడి 32.07 లక్షల కోట్లు ఉన్నట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మొత్తం వ్యయం 48.21 లక్షల కోట్లు ఉన్నట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నికర పన్ను రాబడులు 25.83 లక్షల కోట్లు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇక ద్రవ్యలోటు విషయానికి వస్తే స్థూల దేశీయోత్పత్తి జీడిపిలో 4.9% ఉన్నట్లు ఆమె ప్రకటించారు. వచ్చే ఏడాది అంటే 2025-26 సంవత్సరంలో ద్రవ్యలోటును 4.5% తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్య నిర్దేశంగా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం స్వల్ప స్థాయిలో స్థిరంగా 4% లక్ష్యం దిశగా సాగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో కీలక ఆహారేతర, ఇంధనేతర ద్రవ్యోల్బణం 3.1%గా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. ఈ బడ్జెట్ ప్రధానంగా ఉపాధి, నైపుణ్యం, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతిపై దృష్టి సారిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో అత్యంత కీలకమైన అంశం ఉపాధి, నైపుణ్యం దిశగా 5 ప్రధానమంత్రి పథకాల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో ముఖ్యాంశాలు పరిశీలిస్తే రాబోయే 5 ఏళ్ల కాలంలో దేశంలోని 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం సహా ఇతరత్ర అవకాశాల కల్పన లక్ష్యంగా 5 ప్రధానమంత్రి పథకాలు మరియు కార్యక్రమాల ప్యాకేజీని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేర్కొన్నారు. 1. పథకం ఏ తొలి ఉద్యోగస్తులు. ఈపీఎఫ్ఓలో నమోదు మేరకు తొలి ఉద్యోగంలో గల వారికి 3 వాయిదాల్లో 1 నెల జీతం గరిష్టంగా 15,000 వరకు అందుతుందని ఆమె ప్రకటించారు. 2. పథకం బి తయారీ రంగంలో ఉపాధి కల్పన అంటే ఉపాధి సృష్టి. ఉద్యోగి, యజమాని 2 పక్షాలకు తొలి 4 ఏళ్ల ఉద్యోగ కాలంలో తమ వాటా ఈపీఎఫ్ఓ చందా ప్రకారం నిర్దేశించిన స్థాయిలో ప్రత్యక్ష ప్రోత్సాహం లభిస్తుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. 3. పథకం సి యాజమాన్యాలకు చేయూత. ప్రతి అదనపు ఉద్యోగిపై యాజమాన్య వాటా ఈపీఎఫ్ఓ చందా నిమిత్తం 2 సంవత్సరాల పాటు ప్రభుత్వం నుంచి నెలకు 3,000 దాకా నగదు వాపసు వస్తుందని ఆమె ప్రకటించారు. 4. నైపుణ్య కల్పన కోసం కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం. ఇందులో ముఖ్యాంశాలు రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య కల్పన. నెక్స్ట్, దేశవ్యాప్తంగా కూడలి కేంద్రం అంటే హబ్ అండ్ స్పోక్ పద్ధతిలో 1000 పారిశ్రామిక శిక్షణ సంస్థల ఉన్నతీకరణ చేస్తున్నట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. 5. దేశంలోని 500 అగ్రశ్రేణి కంపెనీల్లో శిక్షణార్థి ఉద్యోగ కల్పనకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద రాబోయే 5 ఏళ్ల కాలంలో 1 కోటి మందికి యువతకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యత గల అంశం వికసిత్ భారత్. గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు కళ వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ఈ బడ్జెట్లో 9 ప్రాధాన్యాలను శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. వాటిని పరిశీలిస్తే 1. వ్యవసాయంలో ఉత్పాదకత, ప్రతిరోధకత. 2. ఉపాధి, నైపుణ్య కల్పన. 3. సమగ్ర మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం. 4. తయారీ సేవలు. 5. పట్టణాభివృద్ధి. 6. ఇంధన భద్రత. 7. మౌలిక సదుపాయాల కల్పన. 8. ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి. 9. భవిష్యత్ తరం సంస్కరణలు. వీటన్నిటినీ కూడా డీటెయిల్గా 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ప్రాధాన్యత 1. వ్యవసాయంలో ఉత్పాదకత, ప్రతిరోధకత. వ్యవసాయం అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు. 2. అధిక దిగుబడితో పాటు వాతావరణ ఒడిదుడుకులను తట్టుకోగలగా
32 రకాల సాధారణ ఉద్యాన పంటల సాగు దిశగా రైతుల కోసం 109 కొత్త వంగడాలను ఆవిష్కరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 3. ప్రకృతి వ్యవసాయ పద్ధతి అనుసరించేలా రాబోయే 2 సంవత్సరాలలో ధృవీకరణ బ్రాండింగ్తో దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులకు ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. 4. ప్రకృతి వ్యవసాయం కోసం దేశవ్యాప్తంగా 10,000 దాకా అవసరం ఆధారిత జీవ ఉత్పాదకత వనరుల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. 5. రాబోయే 3 ఏళ్లలో వ్యవసాయ రంగం రైతుల కోసం మౌలిక డిజిటల్ ప్రజా సదుపాయాలు డిపిఐను అమలు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఇక ప్రాధాన్యత 2 విషయానికి వస్తే ఉపాధి నైపుణ్యత కల్పన. ఇందులో ప్రధానంగా ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఉపాధి ఆధారిత ప్రోత్సాహం కోసం 3 పథకాలు అమలు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. పథకం ఏ తొలిసారి ఉద్యోగులు, పథకం బి తయారీ రంగంలో ఉద్యోగ కల్పన, పథకం సి యాజమాన్యాలకు చేయూత. నెక్స్ట్ కార్మిక శక్తిలో మహిళల అధిక భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. పారిశ్రామిక రంగ సహకారంతో ఉద్యోగినుల వసతి గృహాలు, క్రెష్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. మహిళలకు నైపుణ్య కల్పన కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. నెక్స్ట్ మహిళా స్వయం సహాయక సంస్థలు కోసం మార్కెట్ సౌలభ్యం కల్పనకు ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. నెక్స్ట్ నైపుణ్యాభివృద్ధి విషయానికి వస్తే ప్రధానమంత్రి ప్యాకేజ్ కింద 5 ఏళ్ల కాలంలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య కల్పన కోసం కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం ప్రవేశపెడుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఆదర్శ నైపుణ్య రుణ పథకం మార్గదర్శకాల సవరణ ద్వారా 7.5 లక్షల దాకా రుణ సహాయం అందిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల కింద ఎలాంటి ప్రయోజనం పొందని యువతకు దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం 10 లక్షల దాకా రుణం ద్వారా ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఇక ప్రాధాన్యత 3 సమగ్ర మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం. ఇందులో పూర్వోదయలో భాగంగా అమృత్సర్, కోల్కతా పారిశ్రామిక కారిడార్ సహా గయా వద్ద పారిశ్రామిక మండలి ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. పిరపాయింటిలో 2,400 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని 21,400 కోట్లతో మరికొన్ని విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం. ఈ చట్టంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహుపాక్షిక అభివృద్ధి సంస్థల ద్వారా 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ను కొప్పర్తి వద్ద, నెక్స్ట్ హైదరాబాదు బెంగళూరు పారిశ్రామిక కారిడార్ వెంబడి ఓర్వకల్ వద్ద పారిశ్రామిక మండలిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. నెక్స్ట్ మహిళల నాయకత్వంలో ప్రగతి. మహిళలు, బాలికలు ప్రయోజనార్థం వివిధ పథకాల అమలుకు 3 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. నెక్స్ట్ ప్రధానమంత్రి గిరిజన గ్రామీణోద్ధరణ కార్యక్రమం PMJUGA. ఇందులో భాగంగా గిరిజన ప్రాబల్యం గల ఆకాంక్షాత్మక జిల్లాల్లో గిరిజన కుటుంబాల సామాజిక ఆర్థిక అభివృద్ధి మొత్తం 63,000 గ్రామాల్లో 5 కోట్ల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తున్నట్లు ఆమె ఈ బడ్జెట్లో ప్రకటించారు. ఈశాన్య భారతదేశంలో బ్యాంకు శాఖల ఏర్పాటు. ఈశాన్య భారతదేశ ప్రాంతంలో మొత్తం 100 ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఇకపోతే ప్రాధాన్యత 4 తయారీ సేవల రంగాలు. తయారీ రంగంలోని MSMEల కోసం రుణ హామీ పథకాన్ని ప్రకటించారు. యంత్రాలు, యంత్ర పరికరాలు కొనుగోలు కోసం MSMEలకు పూచీకత్తు లేదా మూడో పక్షం హామీ లేకుండా నిర్దిష్ట వ్యవధి గల రుణ హామీ పథకాన్ని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. సంక్లిష్ట సమయాల్లో MSMEలకు రుణ చేయూత. సంక్లిష్ట సమయాల్లో MSMEలకు బ్యాంకు రుణాలు కొనసాగింపు సౌలభ్యాన్ని
కొత్త వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు. ఇకపోతే అత్యంత ముఖ్యమైన విషయం, ముద్రా రుణాల్లో తరుణ్ విభాగం కింద మునుపటి వాయిదాలు సకాలంలో చెల్లించిన వారికి తాజా రుణ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ముద్రా రుణాల్లో తరుణ్ విభాగం కింద మునుపటి వాయిదాలు సకాలంలో చెల్లించిన వారికి తాజా రుణ పరిమితిని 10 లక్షలకు మించి 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు చేస్తున్నట్టు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. నెక్స్ట్, ట్రెడ్స్ తప్పనిసరి చేరికకు మరింత అవకాశం. ట్రెడ్స్ వేదికగా TREDS ట్రెడ్స్ వేదికగా తప్పనిసరి చేరికకు వీలుగా కొనుగోలుదారుల వార్షిక టర్నోవర్ పరిమితిని 500 కోట్ల నుంచి 250 కోట్లకు తగ్గించారు. ఆహరణలో రేడియో ధార్మిక తొలగింపు, నాణ్యత భద్రతా పరీక్ష MSME యూనిట్లు. దేశవ్యాప్తంగా వివిధ ఆహార ఉత్పత్తులలో రేడియో ధార్మికత తొలగింపు లక్ష్యంగా 50 బహుళ ఉత్పత్తి MSME యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. ఇకపోతే ఈ-కామర్స్ ఎగుమతి కూడళ్లు. MSMEలు సాంప్రదాయ కళాకారులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలో విక్రయించుకునే సౌలభ్యం కల్పిస్తూ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం PPPతో ఈ-కామర్స్ ఎగుమతి కూడళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. నెక్స్ట్, కీలక ఖనిజ వ్యవస్థ. కీలక ఖనిజ దేశీయ ఉత్పత్తి, రీసైక్లింగ్ సహా విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల సమీకరణ లక్ష్యంగా కీలక ఖనిజాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. నెక్స్ట్, తీర ప్రాంతంలో ఖనిజాల తవ్వకం. తీర ప్రాంతాల్లో ఖనిజ క్షేత్రాల అన్వేషణ, ప్రస్తుత గనుల తవ్వకం సంబంధిత తొలి విడత వేలం ఇప్పటికే పూర్తి అయినట్లు ఆమె ప్రకటించారు. నెక్స్ట్, మౌలిక డిజిటల్ ప్రజా సదుపాయాలు DPI అనువర్తనాలు. రుణాలు, ఈ-కామర్స్, విద్య, ఆరోగ్యం, చట్టం, న్యాయం, రవాణా, MSME సేవల ప్రదానం సహా పట్టణ పాలనా రంగాల కోసం DPI అనువర్తనాల రూపకల్పనను ఆమె ప్రవేశపెట్టారు. ఇక 5వ ప్రాధాన్యత అంశానికి వస్తే పట్టణాభివృద్ధి. ఈ పట్టణాభివృద్ధిలో రవాణా ఆధారిత ప్రగతి. దేశంలో 30 లక్షలకు మించి జనాభా గల 14 పెద్ద నగరాలకు రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు, వ్యూహాల రూపకల్పన, అమలు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పట్టణ గృహ నిర్మాణం. రాబోయే 5 ఏళ్లలో 1 కోటి పట్టణ పేద మధ్యతరగతి కుటుంబాల గృహావసరాలు తీర్చేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ 2.0 కింద కేంద్ర సాయంగా 2.2 లక్షల కోట్లతో సహా 10 లక్షల కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించారు. నెక్స్ట్, వీధి మార్కెట్లు. రాబోయే 5 ఏళ్ల పాటు దేశంలో ఎంపిక చేసిన నగరాల్లో ఏటా 100 వారాంతపు హత్తు లేదా వీధి ఆహార కూడళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు మద్దతుగా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్, ప్రాధాన్యత 6 ఇంధన భద్రత, ఇంధన పరివర్తన. ఉపాధి, వృద్ధి, పర్యావరణ సుస్థిరతల ఆవశ్యకత, సమతుల్యం లక్ష్యంగా ఇంధన పరివర్తన పరిష్కారాలపై విధాన పత్రం రూపకల్పన చేసినట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నెక్స్ట్, ఉత్పాదకత నిల్వ విధానం. విద్యుత్ నిల్వ కోసం ఉత్పాదకత నిల్వ ప్రాజెక్టుల ఏర్పాటుపై విధాన పత్రం రూపకల్పన చేసినట్లు ఆమె ప్రకటించారు. నెక్స్ట్, చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్ల పరిశోధన అభివృద్ధి. భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ పరిశోధన అభివృద్ధి సహా అణు విద్యుత్తు, భారత చిన్న రియాక్టర్ల సాంకేతికతల కోసం ప్రైవేటు రంగంతో ప్రభుత్వ భాగస్వామ్యం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. నెక్స్ట్, అత్యాధునిక అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లు. అత్యాధునిక అల్ట్రా సూపర్ క్రిటికల్ AUSC సాంకేతిక పరిజ్ఞానంతో 800 మెగావాట్ల పూర్తిస్థాయి వాణిజ్య విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు దిశగా NTPC BHEL సంయుక్త సంస్థ ఏర్పాటుకు
శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. నెక్స్ట్, రద్దు శక్యం కాని పరిశ్రమల కోసం మార్గ ప్రణాళిక. రద్దు శక్యం కాని పరిశ్రమలను ప్రస్తుత పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ విధానం నుంచి ఇండియన్ కార్బన్ మార్కెట్ విధానంలోకి మార్చేందుకు తగిన నిబంధనలు రూపకల్పన చేసినట్లు ఆమె ప్రకటించారు. ఇక 7వ ప్రాధాన్యత విషయానికి వస్తే మౌలిక సదుపాయాల కల్పన. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా మౌలిక సదుపాయాల కల్పన రంగంలో పెట్టుబడి 1. మూలధన వ్యయం కోసం 11,11,111 కోట్ల రూపాయలు అంటే జీడిపిలో 3.4% వాటా సమకూర్చడం జరుగుతుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో ప్రకటించారు. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడి. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణాలకు గాను 1.5 లక్షల కోట్ల రూపాయలను సమకూర్చడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. నెక్స్ట్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన PMGSY ఈ పథకంలో భాగంగా అన్ని కాలాల్లో 25,000 గ్రామీణ జనవాసాలకు సంధానాన్ని సమకూర్చడం కోసం PMGSYలో 4వ దశను ప్రారంభించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. నెక్స్ట్, సేద్యపు నీటిపారుదల, వరద సంబంధ నష్టాలను తగ్గించడానికి ప్రత్యేక మార్గాలు ప్రవేశపెడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. అందులో భాగంగా బీహార్లో కోసి, మేచి అంతర్రాష్ట్ర లంకెతో పాటు ఇతర పథకాల కోసం 11,500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. నెక్స్ట్, వరదలు, కొండ చర్యలు విరిగిపడటం తదితర సంఘటనలను దృష్టిలో పెట్టుకుని అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయాన్ని సమకూరుస్తుందని, కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని సమకూరుస్తుందని ఆమె పేర్కొన్నారు. నెక్స్ట్, పర్యాటక రంగం. విష్ణుపాద టెంపుల్ కారిడార్, మహాబోధి టెంపుల్ కారిడార్, రాజ్గీర్లను సంపూర్ణంగా అభివృద్ధి పరచడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. నెక్స్ట్, ఒడిశాలో దేవాలయాలు, కట్టడాలు, చేతి వృత్తులు, వన్యప్రాణి అభయారణ్యాలు, సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. ఇక 8వ ప్రాధాన్యత అంశం విషయానికి వస్తే నూతన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి. ఇందులో భాగంగా ప్రాథమిక పరిశోధన, ప్రోటోటైప్ వికాసం కోసం ఉద్ధరించిన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ కార్యకలాపాలను ఆరంభించడం జరుగుతుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు. వాణిజ్య సరళిలో ప్రైవేటు రంగం చోదక శక్తిగా ఉండే పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు ఊతాన్ని ఇవ్వటం కోసం 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్రధాన వనరులను సమీకరణ చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. నెక్స్ట్, అంతరిక్ష సంబంధ ఆర్థిక వ్యవస్థ. వచ్చే 10 ఏళ్లలో అంతరిక్ష ప్రధాన ఆర్థిక వ్యవస్థను 5 విస్తరించడం కోసం 1,000 కోట్ల రూపాయలు వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు. ఇక చివరిదైన 9వ ప్రాధాన్యత అంశం భవిష్యత్తు తరం సంస్కరణలు. ఇందులో పేర్కొన్న ప్రధాన అంశాలు: గ్రామీణ భూ సంబంధ కార్యాచరణలు. 1. అన్ని భూములకు భూ ఆధార్ లేదా యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ULPIN కేటాయించాలని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు. 2. భూమి లెక్కల చిత్రపటాలను డిజిటలీకరణ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. నెక్స్ట్, ప్రస్తుత యాజమాన్య ఆధారిత మ్యాప్ సబ్ డివిజన్ల సర్వే చేపట్టాలని ఆవిడ పేర్కొన్నారు. నెక్స్ట్, భూమి రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలని ఆమె తెలియజేశారు. నెక్స్ట్, రైతుల రిజిస్ట్రీతో లంకెను ఏర్పాటు చేయటం చాలా ప్రాధాన్యత గల అంశమని ఆమె పేర్కొన్నారు. ఇక పట్టణ ప్రాంత భూ సంబంధిత కార్యాచరణల విషయానికి వస్తే పట్టణ ప్రాంతాలలో భూమికి సంబంధించిన రికార్డులను GIS మ్యాపింగ్ దన్నుతో డిజిటలీకరణ చేపట్టాలని ఆమె పేర్కొన్నారు. నెక్స్ట్, కార్మికులకు సేవలు. ఇతర పోర్టల్స్తో ఈశ్రమ్ పోర్టల్ను విలీనపరచడం, తద్వారా ఒకే చోట పరిష్కారం సాధ్యపడేటట్లు మార్గాన్ని సుగమం చేయటం ప్రధాన అంశంగా ఆవిడ పేర్కొన్నారు. నెక్స్ట్, శరవేగంతో మార్పులకు లోనవుతున్న కార్మిక విపణి నైపుణ్యాలకు
సంబంధించి అవసరాలు, వివిధ ఉద్యోగ విధులకు సంబంధించిన ఓపెన్ ఆర్కిటెక్చర్ డేటాబేస్లు ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు. నెక్స్ట్, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని యాజమాన్యాలు, నైపుణ్య ప్రధాన సంస్థలతో ముడిపెట్టడానికి సంబంధించిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఇక చివరిదై ఎన్పిఎస్ వాత్సల్య. తల్లిదండ్రులు, మైనర్ల సంరక్షకులు చందాలను ఇచ్చేందుకు ఉద్దేశించిన ఎన్పిఎస్ వాత్సల్య అనే ఒక ప్లాన్ను తీసుకురావడం జరుగుతుందని ఈ బడ్జెట్లో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్, ఇండియా పాలిటీ, ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలగు విభాగాలకు సంబంధించిన అంశంలపై మన జీకే గ్రిడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు రెగ్యులర్గా అప్లోడ్ చేయబడతాయి. ఇవి పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తున్నాను. త్వరలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ యొక్క ముఖ్యాంశాల గురించి ఈ వీడియో చేయటం జరిగింది. ఈ జీకే గ్రిడ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీ స్నేహితులు, సన్నిహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.